మా వయసు ఇప్పుడు 83 అయింది. 83 ఇయర్స్. అలాగే మీరు అంటే ఏ సంవత్సరంలో మీరు ఆధ్యాత్మికంలోకి వచ్చారు? ప్రథమతః ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ కమింగ్ విత్ ద వెరీ సేమ్ హెరిటేజ్. వెరీ గుడ్. అంటే బట్ బికాస్ ఐ బిలాంగ్ టు సమర్థరామదాస్ స్వామి. వెరీ గుడ్. అండ్ ఐ బిలాంగ్ టు సమర్థరామదాస్ స్వామి parampara. From the parampara I have come so devoted towards the goddess of Lord Rama and Rama. Through goddess of Lord Rama and Rama, I was able to meet my guru. But because due to his age and everything, at the age of 61, in the year of 1961, I have been towards to Guruji. From that date onwards, I have sacrificed everything only for my Guruji. And I am devoting my service only for the sake of Loka Kalyan. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడు ఏ వయసులో మీరు ఆధ్యాత్మికంలో వచ్చారని చెప్తే, నేను బై బర్త్ నుంచి నా చిన్ననాటి నుంచి ఆధ్యాత్మికంలోనే ఉన్నానన్నారు. నాకు సమర్థ రామదాసు పరంపర అన్నారు. అయితే ఈ యొక్క నేను ఏ కార్యక్రమం, ఈ అగ్నిలో ధ్యానం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తానంటే లోక కళ్యాణార్థం చేస్తానని అంటున్నారు. అంటే 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 మీ యొక్క గురువు పేరు రామానందేంద్ర సరస్వతి. శ్రీ రామానందేంద్ర సరస్వతి. యతి శ్రీ రామానందేంద్ర సరస్వతి వారి గురువు గారి పేరు. ఇది సరస్వతి అంటున్నారు కాబట్టి గిరిపురి, భారతీ, వరణ, అరణ్య, పర్వత సాగర, శంకరాచార్య పరంపర కిందికి వస్తుంది. ఇది దశనామాలు సరస్వతి కనుక. సమర్థ రామదాసు కూడా ఈ యొక్క పరంపర. అయితే ఈ విధంగా వస్తుంది సమర్థ రామదాసు గారి పరంపర. అయితే ఇక్కడ సరస్వతి నామధేయం వస్తుంది వీళ్ళ గురువు గారికి. అయితే వీరు మరి ఈ యొక్క గురువు గారి దగ్గర అంటే మీరు యొక్క మీ గురువు గారి దగ్గర ఏం శిక్షణ తీసుకున్నారు? సాధన ఎన్ని రకాలుగా శిక్షణ తీసుకున్నారు? వాళ్ళ దగ్గర వస్తే పూజ, ప్రార్థన, మంత్రం ఇంతే. అది 40 years అయింది. వాళ్ళ దగ్గర పోతే బెనారస్లో ఫస్ట్ హవన్ చేసింది హోమ. బెనారస్లో హనుమాన్ గాడ్ని 27 days హవన్ I performed over there in the Hanuman God in Benares. There it has been initiated for me about the Lord Ganapati and everything he has taught me. And from the beginning itself I had tried my level best just to perform these activities only for the sake of Loka Kalyan. And I was devoting my service only for the sake of the public. Very good. అంటే నేను మా గురువు గారి దగ్గర మొదలు మంత్రాలని, వేదము, వేదాంతము, ఈ మంత్రాలు, యజ్ఞాలు, హోమాలు, పూజలు అవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రాథమిక స్థితిలో తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మాకు అందించారు అంటున్నారు. మీరు ఎన్ని భాషలు మాట్లాడతారు? మీరు ఎన్ని భాషలు, లాంగ్వేజెస్, హౌ మెనీ లాంగ్వేజెస్? I know Marathi మాకు తెలుస్తుంది, తమిళ్ తెలుస్తుంది, సంస్కృత భాష వస్తుంది. మా గుడి దగ్గర సంస్కృత. మోడీలో ఒక స్క్రిప్ట్ ఉంది, అది మాకు తెలుస్తుంది. మరాఠీలో ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తారు. ఆ సమయంలో మోడీని ఒక స్క్రిప్ట్ ఉంది, అది మరాఠీలో రాస్తారు. మరి 10 భాషలు ఉంది ఇది. అంత మోడీ స్క్రిప్ట్ ఏమంటే ఐ వాస్ పండిట్ ఇన్ సరస్వతి కుమార్ లైబ్రరీ డ్యూరింగ్ దోస్ డేస్. బట్ ఓల్డ్ రికార్డ్స్ ఇప్పుడు ತಮಿಳ್ನಾಡಿನಲ್ಲಿ ಮಹಾರಾಷ್ಟ್ರ ಕ್ರಿಕೆಟ್ ಇದ್ದಿಲ್ಲ ಆ ಸಮಯത്ത് 300 years ఇప్పుడు అందరికీ ఉందిట్టాడు. ఆ మరలా ఆ సమయంలో ఈ మోడీ స్క్రిప్ట్, మోడీ మరాఠీ ఇట్ వాస్ ఫెమిలియర్. ఆ సమయంలో మాకు అంత మోడీ రాస్తా ఎదులన్నా రికార్డులే అంతరూ రికార్డే. ఇప్పుడు ఇంగ్లీష్లో చేస్తారు రికార్డ్స్లో. ఆ మళ్ళీ ఆ కాలంలో 300 years రికార్డులో మోడీ స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్లో రాస్తారు, పోతారు. అంతా 300 సంవత్సరాల కింద మోడీ లాంగ్వేజ్ అనే ఒక ఆ లాంగ్వేజ్ లో నేను చదవగలుగుతాను, రాయగలుగుతాను అంటున్నారు. ఇప్పుడు టోటల్ 8 లాంగ్వేజెస్ మీరు మాట్లాడతారు.
మోర్లెస్ అంటే దానికంటే ఎక్కువనే అంటున్నాడు. 8 లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియా 4 లాంగ్వేజ్లు ఉన్నాయి. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం ఇవి మాట్లాడతారు. అలాగే మరాఠీ, గుజరాతీ, మరాఠీ మాట్లాడతారు. హిందీ, ఇంగ్లీషు, హిందీ, ఇంగ్లీషు ఇవన్నీ ఇంచుమించు 8 భాషలు వస్తాయి. మీకంటే 8 కంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే విదేశీయులు ఉన్నారు. వీళ్ళ శిష్యులు చాలా దేశస్తులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు జర్మనీ వాళ్ళతో జర్మనీ మాట్లాడాలి. జర్మనీ యూ టెలింగ్ జర్మనీ ఇంగ్లీష్ సమ్ లాంగ్వేజెస్ లిటిల్ అంటే ఈ జర్మనీ కానీ అలాగే ఇంకా కొన్ని రష్యన్ లాంగ్వేజ్ కానీ చిన్న చిన్నగా వీళ్ళు శిష్యులు ఉంటారు కాబట్టి వ్యవహారికంగా మాట్లాడగలుగుతారు. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా స్పీడ్ మాట్లాడతానని కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో చెప్తున్నారు. అయితే 10 లాంగ్వేజ్ల వరకు స్వామీజీ మాట్లాడతారు. ఇంకా మిగతా లాంగ్వేజ్లు చిన్న చిన్నగా వ్యవహారిక భాష వస్తుంది. ఎన్ని దేశాల్లో మీ శిష్యులు ఉన్నారు? ఎన్ని దేశాలలో? అంత భగతులు ఉంటారు. భారతదేశం అమెరికాలో ఉంటారు, మలేషియాలో ఉంటారు, సింగపూర్లో ఉంటారు. అట్లా మొత్తం టోటల్ ఎన్ని దేశాలు ఉన్నాయి? ఎన్ని కంట్రీస్ లో మీ శిష్యులు ఉన్నారు? సింగపూర్లో ఉంటారు, మలేషియాలో ఉంటారు, ఇండియాలో అంత భగతులు. అప్పట్లో ఒకసారి 27 దేశాలు ఏమన్నారు? 27 దేశాల్లో అక్కడ చేసింది నేను. మలేషియాలో 27 days I have performed the Homa. And Singapore I have performed over there for 2 times. In Malaysia 2 or 4, 5 times I have done. For 24 continuously for 18 days, 20 days. చాలా మంది విదేశీయులు వస్తారు కదా మీ దగ్గరికి? Yes. Visit foreigners. Foreigners అంటే many countries foreigners వస్తారు. Foreigners they are, but because world familiar na, he has put inside the website na. అంటే వీళ్ళు ఫారినర్సే వచ్చి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి నేను అగ్నిలో ధ్యానం చేస్తా అనేది వెలుగులోకి తెచ్చిందే ఫారినర్స్. ఇందిరాగాంధీకి నేను యజ్ఞం చేసినప్పుడు అక్కడ పంజాబ్ వాళ్ళకే తెలుసు కానీ మిగతా వాళ్ళకి తెలియదు ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళకి. అలాగే రతన్లాల్ టాటా బాంబేలో చేయించిన ఇప్పుడు యజ్ఞం కొద్ది మందికే తెలుసు. అప్పుడు మీడియా ప్రభావం లేదు ఆ కాలంలో. అయితే ఎవరైతే ఫారినర్స్ వచ్చారో వాళ్ళు వెబ్సైట్ పెట్టి ఆ వెబ్సైట్లో ఇప్పుడు యూట్యూబ్ లేదు, అప్పుడు వెబ్సైట్ పెట్టి వెబ్సైట్ ద్వారా ఇచ్చేవాళ్ళు. తర్వాత యూట్యూబ్ ఫేమస్ అయింది. అప్పుడు యూట్యూబ్ లేదు, టీవీ ఛానల్స్ కూడా పెద్దగా ఎక్కువ ఇది లేవు కనుక ఆ యొక్క వెబ్సైట్ ద్వారా నన్ను ప్రపంచానికి తెలిపిన వాళ్ళే ఫారినర్స్ అంటున్నారు. ప్రపంచ దేశాల్లో 20 దేశాల్లో స్వామి శిష్యులు ఉన్నారు. చాలా లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతారు. మీరు ఈ యొక్క అంటే ఫారినర్స్ మిమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అన్ని దేశాల్లో వాట్ ఇస్ ద రీజన్ హౌ యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇన్ సచ్ వే? అంటే మీకు సర్టిఫికెట్లు ఫారినర్స్ చాలా మంది ఇచ్చారు కదా, అగ్నిలో ఉండి ధ్యానం చేస్తారు ఈ స్వామీజీ అని. సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు కదా చాలా సర్టిఫికెట్స్. Why should I get a certificate? I am not so cheap. వాళ్ళు ఇచ్చారు వాడు మీకు వాళ్ళ సంతోషం కోసం. వాడు చేసింది అదికే క్యాషెట్ ఉంది. వాళ్ళు సంతోషం కోసం చాలా మంది ఫారినర్స్ వాళ్ళకి ఐ డోంట్ రిక్వెస్ట్ ఎనీ సర్టిఫికేట్. మీరు కాదు, వాళ్ళు సంతోషంతో వాడి సంతోషంగా చేస్తారు. వాళ్ళు సంతోషంతో సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు కానీ నేను కోరవలసిన అవసరం నాకు లేదు అంటున్నారు. 25 దేశాల వాళ్ళు ఫారినర్స్ చాలా మంది స్వామీజీకి సర్టిఫికెట్లు ఎన్నో ఇచ్చారు. మీరు అగ్నిలో ధ్యానం చేయగలుగుతారని అని వాళ్ళకు సర్టిఫికెట్ పిలుస్తారు. నాకు ఫైర్ యోగి అని పిలుస్తారు స్వామీజీని. మీ అసలు పేరు ఏంటి? రాంభవ్ స్వామి. రాంభవ్ స్వామి మహారాష్ట్ర. అంటే వీళ్ళు మహారాష్ట్ర లో వీరు రాంభవ్ స్వామి అంటారు. దాన్ని ఫైర్ యోగి అని ఫారినర్స్ పిలుస్తారు. అంటే వీళ్ళు మీ పూర్వీకులు మహారాష్ట్రీయులు. మా పూర్వీకులు మహారాష్ట్రలో, ఇక్కడ వచ్చి ఎక్కువ మహారాజ్ సాజీ మహారాజ్ పంజాబ్లో పుట్టింది, ఇక్కడ పుట్టిస్తుంది. అంటే వీళ్ళ పూర్వీకులు వచ్చేసి వీళ్ళ తాతలు వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళు అప్పుడు తంజావూరు రాజాకాలంలో వచ్చి ఉంటారు. ఆ రాజాకాలంలో వీళ్ళు సంగీతము సాహిత్యం కోసం మహారాష్ట్రీయులు చాలా మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. అయితే వీళ్ళ తాతలు అక్కడి వాళ్ళు ఉంటే వీళ్ళు ఇక్కడికి వచ్చినాక తంజావూరులో పుట్టి పెరిగారు కాబట్టి సహజంగానే తమిళ్ మలయాళం ఇవన్నీ మాట్లాడగలుగుతారు. స్వామీజీ మీరు అగ్నిలో ధ్యానం చేస్తారు కదా, మీ శరీరం ఎందుకు కాలదు? అది చెప్తే కొంచెం బాగా ఐ హావ్ టు డిస్కస్ విత్. ఇప్పుడు నువ్వు చూడగల పంచభూతాత్మక శక్తి పృథివీ ఆప తేజ వాయు ఆకాశం, ఈ పంచభూతాత్మక శక్తి లోపల నోడితే
స్థూల టు సూక్ష్మ అండ్ సూక్ష్మ టు స్థూల. ఏది సూక్ష్మ స్థూల భగవాన్ భగవాన్ రూపం ఎప్పుడు ఉంది? సూక్ష్మ ఉంది. సూక్ష్మ ఉంది భగవానే, నువ్వు దర్శనం తీసుకోవాలా. అంతకోసం ఇంత ప్రయత్నం చేస్తాము. సూక్ష్మ ఉంది, ఎంత భగవాన్ సూక్ష్మ ఉందియో అది స్థూలము అయింది. ఎప్పుడు విచారం చేస్తే పృథివీ, ఆప, తేజ, వాయు, ఆకాశం. పృథ్వీలో అంత శక్తి ఉంది. పృథ్వీ అంశది అంత శక్తి ఉంది. నోటికి ఆపుతుంది, వెయిట్ ఉంది, చూడకి ఆపుతుంది. అంతము సర్వశక్తి ఉంది. అంత పంచభూతాత్మ శక్తిలో పృథ్వీ అంశది. నెక్స్ట్ వాటర్. కాంపౌండ్ లైఫ్ చూడకాలి. యూ హ్యావ్ టు ద కాంపౌండ్ లెవెల్ యూ హ్యావ్ టు. పృథ్వీలో సూక్ష్మమైంది వాటర్. నీళ్ళు సూక్ష్మమైంది. పైన కింద ఉంటుంది, కింద పైన పోలేదు. అది వాటర్ శక్తి. నీళ్ళు పైనుంచి కిందికి పడతాయి కానీ కింది నుంచి పైకి పోవు. అన్నీ కిందలో పైన పోతుంది, పైన కింద. అగ్ని పైకి మండుతుంది కానీ కిందికి మండదు. దర్శనం ఆడుతుంది, దర్శనం తీసుకు ఆడుతుంది, చూడొచ్చు అగ్నిని. బట్ యూ కెనాట్ టచ్. అంటే కళ్ళతో చూస్తాం కానీ పట్టుకోలేము అగ్నిని. ముట్టకే ఆడలేదు, ముట్టలేము అగ్ని, ముట్టకే ఆడలేదు. సో పవర్, సో పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బోల్డ్ పవర్ లేదంటే ఓటిందే లేదు, ఓటే లేదు. సో బాడీ కూడా 98.4 పవర్ ఉండగల. 98.4 పవర్ లేదంటే యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. సో పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 94 degrees వేడి ఉంటే సరిపా అవతల బాడీ ఎక్కువ హీట్ అయితే హాస్పిటల్ కు వాళ్ళు జ్వరం వచ్చి అంటున్నారు. 98.4 98.4 కొంచెం కింద పోయిందో పైన పోయిందంటే కూడా హాస్పిటల్. 98.4 అగ్ని శరీరంలో వేడి దానం ఉన్నదనుకో, దానికంటే ఎక్కువ ఉన్నా హాస్పిటల్కి వెళ్ళాలి, తక్కువ ఉన్నా శరీరానికి ప్రాబ్లము. సమతుల్యంగా ఉండాలి. పంచభూతాత్మకం శరీరం ఉంటుంది. ఇవి శరీరంలో సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. పంచభూతాలు ఎక్కువ తక్కువ అయినా అనుకోండి, నీరు ఎక్కువైనా కష్టమే శరీరంలో, అగ్ని ఎక్కువైనా కష్టమే, గాలి ఎక్కువైనా కష్టమే, అసలు ఆక్సిజన్ లేకున్నా కష్టమే. భూతత్వం అంటే ఎముకలు బలంగా ఉంటాయి, భూతత్వం అది ఎక్కువ తక్కువ ఉన్నా కష్టమే, ఎముకలు బలహీనంగా ఉంటాయి. ఈ పంచభూతాలతో శరీరం ఏర్పడింది. భూమి, నీరు, గాలి, ఆకాశము ఏవైతే ఉంటుందో ఇవన్నీ కూడా, అగ్ని, ఇవన్నీ ఉంటాయి కదా పంచభూతాలు. ఇవి సమతుల్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువ తక్కువ ఉంటే ఇది కనుక ఈ యొక్క పంచభూతాలతోటి దానికి ఇప్పుడు భూమి స్థూలంగా ఉంటుంది. దానికంటే అన్ని 4 రకాలు చూడగలుగుతాం, ముట్టుకోగలుగుతాం, వాసన చూడగలుగుతాం, అన్ని రకాలుగా భూమి మీద మనకి ఇది అవుతుంది. తర్వాత నీరు దానికంటే ఇంకా సూక్ష్మము, దానికంటే అగ్ని సూక్ష్మము, దానికంటే వాయువు సూక్ష్మం, దానికంటే ఆకాశం సూక్ష్మము. ఈ పంచభూతాలు ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా ఉన్నాయి. దానికంటే సూక్ష్మమైన వాడు భగవంతుడు అని చెప్తున్నారు. వాయు చూసి ఆకలేదు, వాయు చూడికే ఆగలేదు. వాయుని చూడలేము, గాలిని మాత్రం చూడలేము. బట్ యు ఆర్ ఏబుల్ టు ఫీల్, యు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్. మీరు స్పర్శ ద్వారా గాలిని తెలుసుకోవచ్చు. బట్ మోర్ దెన్ దట్ వాయువు ఆకాశం సూక్ష్మం ఉంది. అది ఆకాశ సూక్ష్మం ఉంది. ఆకాశం కూడా సూక్ష్మే అంట భగవంతుడు. కంట్రోల్ పవర్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ భగవాన్ దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనం ఈ యొక్క ఆకాశం ఇంకా అన్నిటి భూతాల కంటే సూక్ష్మమైంది. దానికంటే సూక్ష్మమైన భగవంతుడు. కానీ ఆ భగవంతుడి దగ్గరనే అన్నిటిని కంట్రోల్ చేసే పవర్ అనేది భగవంతుడి దగ్గరనే ఉంది. పంచభూతాన్ని కూడా కంట్రోల్ చేసే పవర్ భగవంతుడి దగ్గర ఉంటుంది అంటున్నారు. మీ శరీరం కూడా కన్స్ట్రక్టెడ్ 3/5 ఎలిమెంట్స్ ఆఫ్ పవర్స్. మీ శరీరం కూడా పంచభూత లోపల మైండ్ అండ్ సోల్ ఉంది. సోల్ అండ్ మైండ్ సూక్ష్మ ఉంది, కాంబినేటెడ్ కదా, జాయింట్ కదా. ఇది అంతమో చేసిన శరీరం సరే. ఇప్పుడు మీకేమో మోక్షం కావాలి.
మోక్షం కోసంగా అంతరం ప్రయత్నం చేస్తాం. నీ స్థూడు శరీరం మాధ్యం కలు ధర్మ సాధన. అందుకని శరీరం నీకు నీకు బాగా తీసుకోండి కావాలి. ఇదికే శరీరం ఉంది చూడు, మనుష్య శరీరం. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులే నరజన్మ బాగా ఉంది, నరజన్మ బాగా ఉంది. అంత జన్మము తీరితే ఫర్ ఓన్లీ ఫర్ డెస్టినీ. డెస్టినీ అంటే విధి, అంత విధిలో పోతుంది. అంతము వారి ప్రార్థన చేసుకోవాలా, అది ఓపిక వెళ్ళదు. కేవలం అనుభవమే అంత, ಅದಕ್ಕೆ పైన వచ్చిదే రాలేదు. హ్యూమన్ శరీరం ఉంది ఇప్పుడు, హ్యూమన్ నేచర్. ప్రార్థన చేస్తే యూ కెన్ జంప్ అవుట్ ఆఫ్ ద కంపౌండ్ ఆఫ్ యువర్ జాతక కర్మ. యూ కెన్ జంప్ అవుట్ ఆఫ్ ద కంపౌండ్. అది బయలు ఒత్తుగా ఆపుతుంది. ఇది కారణం ప్రార్థన కేవలం. శరీరం ఉందంటే ప్రార్థన చేస్తే, ప్రార్థన ప్రేరణాసిభావ ప్రార్థన, అంత ప్రేమ ప్రార్థన చేస్తే నువ్వు ఏం కావాలో అవుతుంది. అంతే త్యాగం కావాలా. వెరీ గుడ్, మంచి. అయితే ఇప్పుడు పంచభూతాలతో శరీరం ఉంది కదా, ఇవి స్థూలమైంది. ఈ దాంతో పంచభూతాలతో శరీరం నడుస్తుంది. ఇందులో మైండ్ సోల్ మనకు, అంటే ఈ యొక్క శరీరము ఆత్మ, అంటే ఈ మనసు ఆత్మ అనేది ఇంకా సూక్ష్మమైనది ఈ యొక్క. అయితే ఈ యొక్క ఇవన్నీ చాలా సూక్ష్మమైంది. అయితే ఇవి అన్ని మనమే ఉన్నాయి. ఇప్పుడు మానవ జన్మ చాలా దుర్లభమైంది. జంతువుల జన్మతోటి మోక్ష సాధన చేయలేము, మానవ జన్మతోటి మోక్ష సాధన చేయగలుగుతాము. అనేక, అంటే మనము ఈ యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందంటే, ఈ కర్మని కూడా మనం తలరాతను కూడా మార్చుకోగలుగుతాము. ఇప్పుడు మార్కండేయుడు మార్చుకున్నాడు, అలాగే ఇప్పుడు సావిత్రిదేవి భర్త ప్రాణాలు రక్షించుకున్నది ప్రార్థనతోటే. అది ద్రౌపది రక్షింపబడ్డది కృష్ణ పరమాత్మ చేత. అలాగే ఆ ప్రార్థనతోటే ప్రహ్లాదుడు అగ్నిలో ఉంటే కూడా ఆ ప్రార్థన చేస్తే, ఆ నారాయణ స్మరణ చేస్తుంటే అగ్ని కాలువలేదు, వాయువు ఇది చేయలేదు, సముద్రములు వేసిన ఏనుగులు తొక్కిన, శూలాలతో పొడిచినా ఏమి కాలేదు. కాబట్టి ఆ ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. కానీ అంత త్యాగం ఉండాలి, అంత హృదయ వేదనతోటి వేడుకోవాలి. ఇప్పుడు ఏ కృష్ణ ద్వారకావాసి అంటే చాలా టైం పట్టింది ఆయనకి రావడానికి. హృదయవాసి అన్నప్పుడు వెంటనే చీరలు ఇచ్చి రక్షించాడు. అంటే ఇక్కడే భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు, ఇప్పుడు రక్షిస్తాడనే కాన్ఫిడెన్స్, అంత విశ్వాసం, నమ్మకం, త్యాగం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ఏం లేదు. ఇక్కడ నమ్మకం, విశ్వాసం మీద శ్రద్ధ, సబూరి షిరిడి సాయిబాబా చెప్తారు. అలాగే నమ్మకం అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, అలాగే సర్వధర్మాన్ని పరిత్యజ అంటే మామేకం శరణం రజ అని కృష్ణ పరమాత్మ అంటారు. అంటే నన్ను శరణు వేడు అంటారు. అట్లా కనుక ఆ ఒక శరణాగతితోటి ఇంత గొప్ప ఫలితం ఉంటుంది. నీకు ఏది చేత కాకుండా మామేకం శరణం రజ అన్నాడు. భగవద్గీత మొత్తం చెప్పి ఫైనల్ గా నన్ను ఒకటి శరణు వేడు, నీకు అన్ని ఇస్తా, మోక్షం ఇస్తా, కర్మ తొలగిస్తా, మోక్షం ఇస్తా, అన్ని ఇస్తా. అదొకటి మనకు అది కూడా చేతన అయితే లేదు. ఆ శరణాగతి, అట్టి సరెండర్నెస్, అట్టి త్యాగము, అట్టి సంపూర్ణ విశ్వాసం. రామకృష్ణ పరమహంస చిన్నపిల్లవాడు లాగా తల్లి మీద 100% ఆధారపడితే తల్లి పిల్లవానికి అన్ని చూసుకుంటుంది. అలా ఆ శరణాగతి, ఆ సమర్పణ. ఇప్పుడు రమణ మహర్షుల వారు ఉన్నారు, ఈశ్వరుడు నా హృదయం లాగాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు, నా తండ్రి ఎట్ల ప్రకారమే సృష్టి నడుస్తుంది, ఇది బాగలేదు బాగుంది అనను, అంత ఆయన ఈశ్వరాజ్ఞ ప్రకారమే జరుగుతుందని ఆ కొండకాయ దగ్గర కూర్చొని శరణాగతి, సరెండర్నెస్, ఈశ్వరుడికి నన్ను సర్వం సమర్పించుకున్నాను, ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటానే అట్టి శరణాగతి ఉంటే ఏదైనా, కుంటివాడు పర్వతాలు ఎక్కుతాడు, మగవాడు వేదాలు పలుకుతాడు. ఇందులో సాధ్యం కానిది లేదు. ఈ భక్తిలో, శరణాగతిలో, సమర్పణలో ఇందులో సాధ్యం కానిది లేదు. కానీ అట్టి త్యాగం, అట్టి శరణాగతి, అట్టి సంపూర్ణ సమర్పణ భావం మనకు ఉండాలని పైయోగి గారు, రాంబాబు స్వామీజీ మనకు మంచిగా సెలవిచ్చారు. అట్టి సమర్పణతోటి, అట్టి శరణాగతితోటి నేను కుంటివాడు పర్వతాలు ఎక్కి, మూగవాడు వేదాలు పలికినట్టుగా నేను ఇది అగ్నిలో ఉండి ధ్యానం చేయగలుగుతున్నాను అని అంటున్నారు. దగ్గర అంతరమే త్యాగం చేసి అంతరం చేసేస్తుంది. ఇప్పుడు చూడు, ఎవరు దగ్గర చూస్తే కూడా చేయించే అంతరం ఇంకా త్యాగం చేసేది. అది వేదతలో కూడా ఉంది. వేదతో ఏం చెప్తారంటే త్యాగేనైకైనా అమృతత్వం మానసు. సాక్రిఫైసింగ్ మెంటాలిటీ ఇస్ మోస్ట్ అమృతత్వం. సాక్రిఫైసింగ్ మెంటాలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఎంత త్యాగం చేస్తారో అంతకు నీ భగవాన్ నీ దగ్గర వస్తుంది. నువ్వెంత త్యాగం చేస్తావో భగవంతుడు అంత నీకు దగ్గర అవుతాడు. ఎంత స్వార్థం పెరిగిపోతే, ఎంత లోపం పెరిగిపోతే భగవంతుడు నువ్వు అంత దూరం అవుతాడు. ప్రపంచ చరిత్రలో నిలిచిన పరమ భక్తులు, ఋషులు, మునులు ఎంత త్యాగం ఉంది, సర్వం సమర్పించుకున్నారు. బలిచక్రవర్తి ఆయన తన ధనములు అన్ని సమర్పించుకున్నాడు. శరీరము, ధనము, మనసు, ఆత్మ నివేదన కూడా చేశాడు. నవవిధ భక్తిలో ఆత్మ నివేదన. నీ త్యాగం చేసలేదంటే భగవాన్ ఏం చేస్తున్నా, నీ త్యాగం చేసుకోవాలా ఆ మైల్లో పెట్టింది నీకు. మీరు త్యాగం చేస్తే బాగా ఉంది. నీ త్యాగం చేసలేదంటే వాడు ఏం చేస్తారంటే దేవుడు నీకు త్యాగం చేస్తా కావాలా ఆ మైలో చూపుతుంది నీకు. సో యూఆర్ ఫోర్స్ జస్ట్ టు సాక్రిఫైస్. భగవాన్ ఏం చేస్తారు, నీ సాక్రిఫైస్ చేస్తే బాగా ఉంది. నీ సాక్రిఫైస్ చేస్తే అంత వారికి భక్తిలో నీ ఏం సాక్రిఫైస్ చేస్తారో అంతే దేవుడికే సంతోషమైంది. నీ చేసలేదంటే నువ్వు త్యాగం చేసి కావాలా ఆ వాళ్ళలో పెడతాను నీకు. నీవు బుద్ధిపూర్వకంగా త్యాగం చేస్తే సరిపాయ. సర్వం త్యజించి భగవంతుడే సర్వము, ఆయనదే ఇదంతా అన్ని అనుభవించు. ఇది నాది అని అనుభవిస్తే నువ్వు చాలా దుఃఖం పాలవుతావు. ఇది భగవంతుడిదే అని నువ్వు అన్ని అనుభవించినా అప్పుడు నీకు ఏ దోషం లేదు. కనుక మనం బయటి కర్మని వదలలేము, కానీ ఆంతరిక త్యాగం అంటారు. అంటే భగవద్గీతలో చెప్పిన బహిర్త్యాగం అందరికి సాధ్యం కాదు, అన్ని వదిలిపెట్టుకోవడం. కానీ అన్నింటిలో ఉంది ఇది భగవంతుడిది, నాది కాదు, నేను దాసుని అనుకుంటే ఇది భగవంతుడి కర్మనే అవుతుంది, భగవంతుడిదే అవుతుంది. ఇంకా మనకి ఏది అంటదు.